అమ్మా ఈ వెన్నెలా రేలా 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 మనసూర కలసేనా. డాడీ నీకు ఎవరు కావాలా, తమ్ముడా చెల్లేనా? లేలేనా? లేలే కావన్నా? తమ్ముడు వద్దా? తమ్ముడు ఎందుకు వద్దు డాడీ? డాడీ తమ్ముడు ఎందుకు వద్దు? చెప్పు చెప్పు, ఎవరు కావాలా, తమ్ముడా చెల్లేనా? తమ్ముడా చెల్లేనా? నీకు తమ్ముడు కావాలా చెల్లె కావాలా? గడి చెప్పు ఒకసారి తమ్ముడు కావాలా చెల్లె కావాలా? లెల్లే అంటుంది అని వాళ్ళేమి ఇంకా వేడగా చెప్తలేరు పాపము. లెల్లే అంటుంది. అవి అత్తనే అత్తమ్మ ఎవరు కొట్టారు? మళ్ళీ పాపనే కొట్టిందా? చార్మ ఎట్లుంది? మంచిగానే ఉంది. పాప పుట్టింది, చలి పెడుతుందట, పోయి బట్టలు చెద్దర్లు పాప తీసుకురా. మళ్ళీ పాపనే ఏమైంది వాళ్ళ చెద్దర్లు అది పాపకు కట్టేటి, ఆమె చార్మికి 2 నైట్లు ఇట్లా తీసుకురా. సరే అదైతే మంచిగా ఉంది కదా? మంచిగా. సరే అత్తమ్మ, అక్కడికైనా ఫోన్ చేస్తా, ఏమేం కావాలో చెప్పు మళ్ళీ, ఓకేనా? ఇంకా అత్తమ్మ వచ్చి చెప్పేసరికి ఇంకా ఏముందిలే ఎవరు ఊరితే ఏంది అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే చాలామందికి తెలియని ముచ్చట ఏంటంటే, చాలామందికి ఒకటి ఉంటుంది, అమ్మాయి పుట్టంగానే అంటే కంటిన్యూగా 2-3 అమ్మాయిలు పుట్టంగానే ఆ తల్లిని నిలదీస్తారు. నీకు అబ్బాయి పుట్టేది లేదు, నీకు ఎప్పుడు అమ్మాయిలు పుడతారు, నీ ముఖం గిట్లా ఉంటుందా, మీ ఆలసాలు పడ్డది ఈలసాలు పడ్డది అని చెప్పి అమ్మాయిని ఆరపోసుకుంటారు. కానీ ఏంటంటే వాస్తవం ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉండేది అబ్బాయి దగ్గర. అబ్బాయి దగ్గర నుండి వెళ్ళిందే వాళ్ళకు పుడతారు, అర్థమైందా? కానీ ఇవన్నీ ఏం తెలియకుండా చాలామందిని పాపం బాధ పెడుతుంటారు. వీళ్ళకి ఎప్పుడు అమ్మాయిలు పుడతారు, దీని ముఖమే అంత అట్లా ఇట్లా చెప్పి బాధ పెడతారు. కానీ తెలుసుకోండి, ఫస్ట్ అమ్మాయి అబ్బాయి ఎక్కడి నుండి వస్తుందని చెప్పి తెలుసుకోండి. ఇక ఎంతైనా ఉంటుంది, అమ్మాయి అనగానే ఇక అట్లా అనిపించింది అని అంటే నాకు ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా వారసుడు ఉండాలని ఉంటుంది. నేను కూడా అదే విధంగా అనుకున్నా. వారసుడు అంటే అమ్మాయి అయినంతే అబ్బాయి అయినంతే, ఇప్పటి కాలంలో ఇద్దరు సమానమే. కానీ ఏంటంటే ఉంటుంది, ఒక అబ్బాయి తోడుకుంటాడు, అక్కకు అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు, తమ్మునికి అక్క అవుతుంది, వీళ్ళు ఇట్లా తోడుకుంటారు. ఇప్పుడున్న సమాజంలో ఒక అబ్బాయి తోడుకుంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నా. ఇక అత్తమ్మ వచ్చి అట్లా చెప్పేసింది. సో నేను అది నిజం అనుకున్నా. కానీ ఏంటంటే మళ్ళీ పిలిచి ఏమన్నది చూడండి. ఏమే కొడుకుట్టినా? మరి బిడ్డని ఇత్త మళ్ళీ బిడ్డ అంటే బిడ్డని ఏం లేదు, ఇక దేవుడు ఎవరిని తాళ్ళు. కానీ కొద్దిగా ఉంటే అన్న చెల్లెలు కొద్దిగా మంచిగా కలిసి ఉంటారు కానీ ఉంటుంది కదా. సరే సరే అత్తమ్మ. మళ్ళీ ప్రాంగ్ ఎత్తున్నావా నిజం అంటున్నావా? కొడుకే కదా? సరే. నాకైతే ఫస్ట్ చార్మింగ్ చూడాలని ఉంది. ఎందుకంటే ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి పుట్టడానికి కారణం చార్మి. అంత బాధ అంత దుఃఖం పడితేనే వాళ్ళు బయటకు వస్తారు. సో ఇప్పుడు ఆ చార్మిని దాని బాధ పోవాలన్నా కానీ ఫస్ట్ నేను ఒక హగ్గో కిస్సో ఇస్తే దాని బాధ అనేది పోతుంది. అది కూడా నా కోసం వెయిట్ చేస్తుందట, అంటే నన్ను కలవాలని చెప్పి. ఇప్పుడు మా కథ ఎట్లుందంటే ఒక లవర్స్ లెక్క అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ చేయమంటుంది, అయ్యా అది ఇక్కడికి వస్తుందట, మెల్ల పోయి కలుపు అని చెప్పి అంటుంది. ఒక లవర్స్కి మధ్యలో ఫ్రెండ్ అరే అత్తని చూడరా పోరా అక్కడికి పోయి మాట్లాడిపోరా అని చెప్పి ఎట్లా అంటారో, ఇప్పుడు మా సంగతి అట్లా అయిపోయింది. అది ఇక్కడికి వస్తుందట. ఎందుకంటే నన్ను లోపలికి రానియారు. అక్కడ లోపల మొత్తం పెయిన్స్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ మూమెంట్సే ఉంటారు. దానివల్ల మా బాయ్స్ని లోపలికి రానియారు. ఇంకా వస్తలేదు, అప్పటి నుండి వేస్తున్నా. నీ ఎక్కడి నుండి వెయిట్ చేయాలా? అగో వచ్చింది. బేబీ లవ్ యూ బేబీ. ఎట్లుంది? ఒళ్ళంతా వేడి, జ్వరం వచ్చింది అంటుంది. లోపలంతా దమ్ చేస్తే జల్దీ అయింది. అంత టార్చర్ చేసిన వాళ్ళకి అందరూ అదే అంటారు. వాళ్ళ పెట్టిన ఏంది
తిట్టడం కాదు, ఆ, నాకు నొప్పులు అవుతున్నాయి. 4 సెంటీమీటర్స్ దిగింది. ఆ, 6-7 అయితే డెలివరీ రూమ్ తీసుకెళ్తాము అన్నారు. ఉమ్, అయితే 4 సెంటీమీటర్స్కే నేను నొప్పులు భరించలేకపోతుంటే నాకు తీసుకెళ్ళిపోండి, నేను చచ్చిపోయేటట్టున్నా అది ఇది అని చెప్పి వదిలితే తీసుకెళ్ళి పాపం చాలా కష్టపడి తీసి జల్దీ బయటికి. ఫస్ట్ అంత ఉందా కొద్దిగా అట్లా అట్లా ఉందా? ఫస్ట్ అంత ఉంటే ఇప్పుడు నడవపోతుంటాయి కానీ కదా. కానీ సేమ్ కుట్లు పడ్డాయి అప్పుడు ఇప్పుడు. ఓకే ఓకే, కుట్లు పడ్డగా నచ్చినమైంది బేబీ. అవి ఇలా ఇట్లా వెళ్తావా లోపలికి? ఇంకా కొంచెం ఎడుతున్నాడు. హ్యాపీయాను హ్యాపీయా అంటే అంటే జల్దీ డెలివరీ అయింది కదా. హ్యాపీ నేను అదే కోరుకున్నా కదా. ఎందుకంటే ఫస్ట్ నువ్వు సఫర్ కావాలి, వచ్చేటోళ్ళు బయటకు ఎట్లా వస్తావు. కానీ ఏంటంటే నీకు ఎక్కువ పెయిన్స్ కాకుండా, నువ్వు ఎక్కువ ఇబ్బంది పడకుండా జల్దీ డెలివరీ కావాలనుకున్నా. కానీ ఒకటి దేవుడు చూసినావా, ఆ, ఫస్ట్ పాపకేమో రిపోర్ట్ చూపిద్దామని వచ్చి దండమని డెలివరీ అయినా. ఇప్పుడేమో మోషన్స్ కానీ అడ్మిట్ అయితే నొప్పులు వచ్చి కాదు కడుపుకి అది కట్టుకున్నావా? ఇప్పుడే ఇప్పిన వాష్రూమ్కి వెళ్తున్నాను. పో ఎక్కువ నిలబడదు పో. ఎప్పుడు పైకి ఎప్పుడు కొనవుతారు? నైట్ ఇప్పుడు చెక్ చేసి వార్డ్కి పంపిస్తాను. ఓకే, పైకి వచ్చిన తర్వాత అక్కడనే ఎంతసేపు అని ఉండొచ్చు కదా. నేను కొబ్బరి నీళ్ళు తాగినా పంపించిన. నేను కూడా పొద్దుల నుంచి నువ్వు ఎట్లా డెలివరీ అవుతావో ఏం కథ అని చెప్పి టెన్షన్తో అన్నం మీద తింటావు తెలుసా. అన్నం మీద టిఫిన్ కానీ ఎక్కిచ్చారు, మళ్ళీ ఇక్కడేదో ఇంజక్షన్ రాసి కొత్తగా పడుతుందా లేదా అని నొప్పులకి. ఓకే ఓకే పో. నేను పోయి కొద్దిగా నేను కూడా తింటా. తినలే తినలే అప్పటి నుండి తినలే. ఏడా ఫ్రెష్ అప్ అయి వచ్చిన అంతే. ఓ మరి బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నాన్నకైతే ఫోన్ చేస్తున్నా. నాన్న అయితే మస్తు వెయిట్ చేస్తుండు, ఎవరు పుట్టారు అని చెప్పి. పడుకున్నావా? అమ్మ ఫోన్ చేస్తున్నా. మనవాడు వచ్చింది. అంటే మా నాన్న ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అంటే, నిన్న సాయంత్రము మధ్యాహ్నము నాన్నకు కల వచ్చిందట. ఏంటంటే నేను ఫోన్ చేసి అరే నాన్న నాకు కొడుకు పుట్టిండు అని చెప్పి నేను చెప్పినట. అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, ఏం టెన్షన్ పెట్టుకోకుండా కొడుకు పుడతాడని చెప్పి అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. అలాగే జరిగింది. ఆపేయా నాన్న? సంతోషమా? థ్యాంక్ యూ. చేసి చెప్పిన. నేను కూడా తినలే, పొద్దుల నుంచి ఏం తినలే. ఇక డెలివరీ అయినాక తిందామని ఆగిన, కొంచెం అయినాక తింటా. కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని ఇప్పుడు పుట్టిన బాబుని చూడడానికి వెళ్తున్నా. చూద్దాం ఎట్లున్నాడు, నా లెక్క ఉన్నాడో చార్మి లెక్క ఉన్నాడో చూద్దాం. మస్తు ఎగ్జైట్మెంట్గా ఉంది ఎట్లున్నాడని. చెప్పారు ఏంటి అత్తమ్మ అదే ఉన్నది ఇంకా అప్పుడు మరి ఇస్తుర్రో ఇప్పలేరు అంటే అప్పుడే పెట్టిన బేబీ కదా, బయటకు రానియరు కదా. తమ్ముడే తన అక్క తమ్మై లాలించే. చెప్పండి అమ్మ ఫోన్ చెప్పి పిల్లాలి వీరనే వీరమణి గంటనే. ఓల లెక్క ఉన్నాడో మీరు కామెంట్ చేయండి. ఇంకా చూడలేదు కదా, ఓల లెక్క ఉన్నాడో కామెంట్ చేయండి. నాకు తెలిసి చార్మి లెక్కను నా లెక్కనే కదా నేను చెప్పగానే మీరు కనబడుతుంది. డాడీ కన్ఫర్మ్ చేశారు కదా. ఇంకా ఎప్పుడు అమ్మకన్నా నాకన్నా నీ కళ్ళతో చూడలేదు కదా. ఆకలి అవుతుంది ఎప్పుడే.
ఎట్లా అవుతుంది? ఏమైంది పాపం? నీకేం కాదు, ఇగో ఎంత అబ్బాయి అయినా అమ్మాయి అయినా నీ ప్రేమ నీకే ఉంటుంది డాడీ. అలాగమ్మా అలాగకు నీ ప్రేమ నీకే. సరేనా? తీసుకో ఏం కదా ఎత్తుకో. నువ్వు తీసుకున్నావారా? ఎత్తుకున్నావా? అబ్బా థ్యాంక్ యూ. పాపని చార్మి డెలివరీ అయినప్పటి నుండి ఇప్పటిదాకా చూడలేదు. పాపం పాప అంటే చాలా ఇష్టం చార్మికి. కానీ పాప కోసం తల్లడిపోతుంది, ఎప్పుడు చూడాలని చెప్పి. నిన్న నైటు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిరట, అన్ని చెకప్ చేసి. అప్పుడు నైట్ 11-12 అవుతుంది. ఆ టైం కూడా పాపని తీసుకురా అని చెప్పి అన్నది. బట్ అప్పుడేమో వర్షం పడ్డది, తీసుకురాకపోయినా. ఇప్పుడు మార్నింగ్ మంచిగా నాకు తగ్గట్టు జుట్టేసి బొట్లు పెట్టి డ్రెస్ వేసి తీసుకొని వచ్చిన. చార్మి పాపం బాగా వెయిట్ చేస్తుంది పాపని చూడాలని. కొండ వేయిస్తా ఇక్కడనే ఉన్నారు. అమ్మమ్మ నచ్చినాక చూడమ్మా. అయ్యా అప్పటి నుండి డెలివరీ నుండి కలవలేదు కదా నేను కదా. కిసియవా ఉమ్మాటి కిచ్చి అమ్మ కుమ్మాటి ఎందుకు కలిగినావా నేను లేదని అని ఎత్తుకున్నావు కదా, అందుకే. హలో వాళ్ళు పాపనా పాప ఎత్తుకో మెల్లగా. నీకు ఎత్తుకోరాదు ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఎత్తుకోవట్లేదు. అమ్మో డాడీ అట్లా పడద్దు. ఇప్పుడు ఏం చెప్తుందో అని ఎంత కాపాడుకోవాలో ఇంకోసారి మాకు. ఈరోజు డిశ్చార్జ్ రాసారు, ఇంటికి వెళ్తున్నాం. కానీ టాబ్లెట్స్ చూడండి ఎన్ని ఇచ్చిరో, కుప్ప. ఇవన్నీ రోజుకు ఒక్కొక్కటి వేసుకున్నాడు. అవి 3 నెలలే ఒకేసారి ఇచ్చిర్రు. అదే 3 నెలలే ఒకసారి అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు 10 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ 10 ఒక్కొక్క టాబ్లెట్ అంటే రోజు పొద్దుకి వేసుకోవాలా? ఒక్కటి వేసుకోవాలి అంటే 10 మార్నింగ్ 10 సాయంత్రం 10 డైలీ ఒకటి. అదేనే ఇల్లు ఒకటి అట్లా కదా. అట్లా మార్నింగ్ ఒకటి వేసుకునే ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి వేసుకునే ఉంటుంది. అట్లా వేసి రోజు 10 గోళీలు అట్లా వాడాలి కదా. అట్లా ఉంటేనే అవి 6 months వాడితేనే జర బలం ఉంటుంది తెలుసా. కొంతమంది వాడరు ఐరన్ టాబ్లెట్లు డెలివరీ తర్వాత, అందుకే తర్వాత అట్లా అయిపోతారు. నేను ఫస్ట్కి అట్లనే మానేసిన. అమ్మ ఇప్పుడు వేసుకుంటా, బలం లేదు అసలు. పెయిన్స్ ఎట్లా అవుతున్నాయి? చాలా మంచిగా అవుతుంది, నొప్పి తట్టుకోలేకపోతున్నా. బ్యాక్ పెయిన్ అయితే చాలా అవుతుందట. ఎందుకంటే మోషన్ రాక అదొక ఇబ్బంది. ఫస్ట్ ఏమో మోషన్స్ పోతే డెలివరీ అయితే ఏమైనా ప్రాబ్లం అయితే ఏమైనా అత్తే డెలివరీ అయిపోయింది. ఇప్పుడేమో మోషన్స్ అనేది అయిపోయింది, అత్తలేదు. దానివల్ల కూడా ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొత్తి కడుపు ఏమంటారు, ఆ పొత్తి కడుపు అనేది దగ్గరికి అవుతుందంట. దానివల్ల కూడా పెయిన్స్ అనేది మన నడుము పెయిన్ అయితే ఎట్లా దగ్గరికి అయితే అట్లా నడుము పెయిన్ అవుతుందట. దానివల్ల చాలా సఫర్ అవుతుంది పాపం. చూడాలి ఎప్పుడు తగ్గుతుంది. అట్లీస్ట్ మోషన్ ఫ్రీ అయినా కొంచెం బాగుంటుంది అంటారు. అది కూడా లేదు అమ్మ. కుట్ల పెయిన్, అది పెయిన్, ఇది పెయిన్. పాప అంటావా, ఇంటికి వస్తుండు ఎంత ఆడుకుంటావు ఆడుకో. కానీ ఇగో పాపని కొట్టద్దు, పాపకు లాలి ఇవ్వద్దు, అన్నం ఇవ్వద్దు. ఓకేనా? ఇచ్చిపెట్టు. ఇచ్చిపెట్టు. ఓకేను? 3 రోజులు ఉన్నది, ఇప్పుడు జైలు నుండి బయటకు వస్తుంది. జైలు హాస్పిటల్ ఒకటే అనిపిస్తుంది కానీ నీకు కదా, అట్లా అనుకోవద్దే. పట్టుకున్నా కింద పడే దీపాలు పక్కకేసి కాయ కొట్టు. రారి బయటికి రారి. ఒకటే దెబ్బ కొలగొట్టిన ఎనభై సేట్ అయినా మొత్తం ముక్కలు అయిపోయింది. ఆటో మాట్లాడుతుంది అన్నీ తీసుకోరుగా, ఏం మర్చిపోతలేగా. అట్నే పోతావా? అలానే పోతావా? ఇక తీసుకో, అలానే వస్తా. బాయ్.